ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటైన ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఇలా ప్రకటన చేశారో లేదో అప్పుడే దాని మీద రకరకాలుగా కామెంట్ చేయడం మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే వాళ్ళకి చాలా బాధ, ఉక్రోషం, ఈర్ష్య, జలసి ఇవన్నీ ఏడ్చినాయి కదా. ఎందుకంటే 151 నుంచి ఈడ్స్ పెట్టి కొట్టి 11కి తోలేశారు కదా. అందుకని ఆ బాధ తట్టుకోలేక ఇలా రకరకాలుగా ట్రోలింగ్. ఇప్పుడు ఏమంటారంటే ఈ ప్రకటన చేసిందంట రవాణా శాఖ మంత్రి కాదంట, రెవెన్యూ శాఖ మంత్రి అంట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఆ సన్నాసులు గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి మంత్రిత్వ శాఖకి సంబంధించి కమ్యూనికేషన్ ఇచ్చేవాడు తప్పితే ఏనాడు ఏ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టిన పాపాన్ని పోలేదు, రివ్యూ పెట్టిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు కూడా ఇలాగే కామెంట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఏమంటారంటే ఉచిత బస్సు అంటే ఇంటికి వచ్చి ఎక్కించుకోవాలి, మేము బస్ స్టాండ్కి రామనే టైపు. ఎందుకంటే ఇసుక కూడా లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఫ్రీ ఇవ్వాలంటున్నారు కదా.